6 గ్యారెంటీల పరిపాలన ఫెయిల్ అయిపోయింది. ఎందుకని? ఇదైతే 100 రోజుల్లో మొత్తం నేను ఎక్కగానే అన్ని చేస్తా అన్నాడు. 100 రోజులు చెప్పిండు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఏం చెప్తున్నా అంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి సర్పంచ్ చెప్పేసి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అబద్ధాలే ఇవి తప్ప ఇంతవరకు రైతు బంధు రైతు భరోసా ఇవన్నీ ఏంటంటే ప్రజలు నమ్మి మోసపోయారు అంతే. ప్రజలు నమ్మి ఫ్రీ బస్ గానీ, ఫ్రీ కరెంట్ గానీ, రైతు అన్ని రుణమాఫీ. ఎల్లన్నా మల్లన్నా అన్ని గుళ్ళ మీద పేర్లు పెట్టి అక్కడక్కడ అన్ని మాయమాటలు చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేసిండు. కానీ గవర్నమెంట్ ఫామ్ చేసి మరి ఎట్లా ఎట్లా తీసుకొద్దాం పైకి దీన్ని ఎట్లా ఎట్లా నెరవేర్దామనే ఒక ఆలోచన లేకుండా ఏ విధానం లేకుండా నిరుద్యోగులు అట్నే ఉండిపోతున్నారు. ఏదో ఉద్యోగాలు కూడా ఇచ్చాను అని చెప్తున్నాడు కదా, మరి ఇక్కడ ఇచ్చాడా? జిల్లాకు ఒక ఉద్యోగం 2 ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ సరిపోతుంది? ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. అప్పుడు గ్యాస్ సిలిండర్ అన్నాడు. గ్యాస్ సిలిండర్ అన్నాడు. ఇంత మా ఇంట్లో ఉన్న మహిళకు 2,500 అన్నాడు. పెన్షన్లు 4,000 ఫాదర్ అన్నాడు. అది అది నేను నెక్స్ట్ సీఎం ఎక్కగానే ఇస్తా అన్నాడు. తర్వాత 100 రోజులు అన్నాడు. ఇప్పుడు మార్చి 31 అంటున్నాడు. ఇట్లా ఈ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అన్ని అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళ జేబులు నింపుకోవడానికే తప్ప ఇవన్నీ పరిపాలన అంతే. వాళ్ళ జేబులు నింపుకొని వాళ్ళు ఫ్రీ స్కీమ్స్ అనేవి పెట్టేది కరెక్టా, లేదా అవి తీసేస్తే బెటర్ అంటారు? అది సాధ్యమైతే పెట్టొచ్చు. సాధ్యంగానే హామీలు ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లాడు కాదు కదా. ఇంతకుముందు పరిపాలన చేసినవాడే, అసెంబ్లీలో మాట్లాడినవాడే, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవాడే, చిన్నప్పటి నుంచి ఏబీవీపీ నుంచి అక్కడ నుంచి వచ్చినవాడు, తర్వాత టీడీపీ నుంచి వచ్చినవాడు, అన్ని రాజకీయాల్లో తిరిగినాను అని చెప్పినాడు. ఓడిపోయినాడు, గెలిచినాడు, అనుభవించినాడు, అన్ని అందరితో మాట్లాడినాడు. అప్పటి నుంచి ఆ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ దాకా. కాకపోతే ఏదైనా ఆయన సొంత నిజం తీసుకోవడం అంటే ఇంకా సీనియర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సీనియర్ వాళ్ళు ఆయన కూడా కాల్ చేయట్లేదు. సీనియర్ వాళ్ళు